జై శ్రీరామ్, నేను దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు రీ రిలీజ్లో ఎవరు తోపు, ఇది చాలా ఆసక్తికరంగా మారింది ఈ మధ్యకాలంలో. గత ఈ రెండు సినిమాలు క్లాష్ అవుతున్నాయని తెలిసిన దగ్గర నుంచి జల్సా మురారి చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఏది తోపు ఏది గెలిచింది అనే విషయానికి వస్తే, నిన్న రిలీజ్ అయినటువంటి జల్సా మూవీ, మొన్న రిలీజ్ అయిన 31st రిలీజ్ అయినటువంటి జల్సా మూవీ, ఆ మూవీకి ఫుల్ డామినేషన్ అయితే దక్కింది. ఓవరాల్గా డే 1 రికార్డ్స్ పరంగా చూసుకుంటే మాత్రం జల్సా మూవీ 1.5 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మురారి సినిమా ఒక 60% రేంజ్లో కలెక్ట్ చేసింది, ఆ సినిమా కలెక్ట్ చేసిన దాంతో. సో క్లియర్ డామినేషన్ అయితే జల్సాదే కనపడుతుంది. విన్నర్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. మహేష్ బాబు గారు ఏం ఫీల్ అవ్వద్దు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆయన ఫీల్ అవ్వదండి, ఆయన ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతుందండి. ఎందుకంటే న్యూ ఇయర్కి సెలబ్రేట్ చేసుకునే సినిమా కాదు కాబట్టి మురారి ఈ కలెక్షన్స్ వచ్చినాయి. మహేష్ బాబు గారు ఏం తక్కువ కాదు, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కూడా కొట్టాడంటే, అంటే 60-70 లక్షల దాకా కొట్టాడు. ఆ రేంజ్లో కొట్టాడంటే డే 1 మామూలు విషయం కాదు. బట్ ఎడ్జ్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, ఇదైతే నిజం. జై హింద్.